ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాము. ఈ లోకంలో మనుషులు గౌరవం కోసం, పదవుల కోసం లేదా బంగారు కిరీటాల కోసం ఎంతో ప్రయాసపడుతుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలికమే. బైబిల్లో దేవుడు తనను నమ్మిన వారి కోసం పరలోక కిరీటాలను వాగ్దానం చేశారు. బైబిల్లో కిరీటం అంటే కేవలం అలంకారం కాదు, ఇది జయం మరియు నమ్మకత్వానికి చిహ్నం. కిరీటం అంటే రాజసింహాసనం కాదు, అది ఆత్మీయ విజయం, విశ్వాసం, నిత్యజీవ ప్రతిఫలం. గ్రీకు భాషలో దీనిని స్టెఫానోస్ అంటారు. అంటే ఒక పరుగు పందెంలో గెలిచిన విజేతకు ఇచ్చే బహుమతి అని అర్థం. ఈరోజు మనం దేవుడు తన పిల్లలకు ఏ కిరీటాలు వాగ్దానం చేశాడు, అవి ఎవరికి దక్కుతాయి, వాటి ఆత్మీయ అర్థం ఏమిటి అనేది తెలుసుకుందాం. మొదటిగా అక్షయ కిరీటం. మేమైతే అక్షయమైన కిరీటము పొందుటకు పోరాడుచున్నాము. ఇది ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన వారికి, పాపముతో పోరాడే వారికి, దేవుని కోసం తమ శరీరాన్ని అదుపులో పెట్టుకునే వారికి అక్షయ కిరీటం లభిస్తుంది. లోకంలో పరుగు పందెంలో గెలిచిన వారికి వాడిపోయే పూలదండలు లేదా కిరీటాలు ఇస్తారు. కానీ ఎవరైతే తమ శరీరాన్ని లోబరుచుకుని పాపానికి దూరంగా ఉంటూ ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణతో అంతం వరకు పోరాడుతారో వారికి ఈ అక్షయ కిరీటం లభిస్తుంది. ఇది ఎప్పటికీ వాడిపోదు. రెండవది జీవ కిరీటం. శోధనను సహించినవాడు ధన్యుడు, అతడు జీవ కిరీటమును పొందును. ఈ కిరీటం శోధనల్లో నమ్మకంగా నిలిచిన వారికి, హింస, కష్టాలు, బాధలు వచ్చినా యేసును విడువని వారికి దేవుడు ఇచ్చే ప్రతిఫలం. దీనిని హతసాక్షుల కిరీటం అని కూడా అంటారు. జీవితంలో ఎన్నో శోధనలు, కష్టాలు వచ్చినా చివరికి మరణం సంభవించినా సరే దేవుని మీద నమ్మకం వదలకుండా ఉండేవారికి జీవ కిరీటం ఇవ్వబడుతుంది. ఇది ఓర్పుకు ప్రతిఫలం. మూడవది మహిమ కిరీటం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు మహిమ కిరీటం పొందుదురు. ఇది దేవుని ప్రజలకు, సేవ చేసే నాయకులకు, సేవకులకు, నిజాయితీగా వినయంగా సేవ చేసిన వారికి, పేరు కోసం కాకుండా ప్రభువు కోసం పనిచేసిన వారికి మహిమ కిరీటం ఇవ్వబడుతుంది. ఇది ముఖ్యంగా దేవుని మందను నడిపించే నాయకులకు, కాపరులకు ఇచ్చే బహుమతి. ఎవరైతే బలవంతంగా కాకుండా, స్వార్థం లేకుండా ప్రేమతో దేవుని సేవ చేస్తారో, ప్రధాన కాపరి అయిన యేసు వచ్చినప్పుడు వారికి ఈ వాడబారని మహిమ కిరీటం లభిస్తుంది. నాలుగవది నీతి కిరీటం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ఇది యేసుక్రీస్తు రాక కోసం ఎదురు చూసేవారికి, పవిత్ర జీవితం జీవించే వారికి, చివరి వరకు విశ్వాసంలో నిలిచిన వారికి నీతి కిరీటం లభిస్తుంది. అపోస్తలుడైన పౌలు తన మరణానికి ముందు ఈ కిరీటం గురించి చెప్పారు. ఎవరైతే దేవుని నీతిని అనుసరిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారో వారికి దేవుడి కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఐదవది సంతోష కిరీటం. మా ఆనందమును, కిరీటమును మీరు కాదా? ఇది ఆత్మలను క్రీస్తులకు తీసుకుని వచ్చిన వారికి, సువార్త పంచిన వారికి, ఇతరుల రక్షణ కోసం శ్రమించిన వారికి దీనిని ఆత్మల రక్షకుల కిరీటం అని కూడా అంటారు. ఎవరైతే ఇతరులకు స్వార్థ ప్రకటించి వారిని క్రీస్తు వైపు నడిపిస్తారో ఆ రక్షించబడిన ఆత్మలే రేపు పరలోకంలో మనకు సంతోష కిరీటంగా మారుతాయి. ఇతరుల రక్షణలో సంతోషాన్ని వెదికే వారికి ఇది దక్కుతుంది. చివరిగా ముళ్ళ కిరీటం. యేసుక్రీస్తును సిలువ వేయడానికి ముందు రోమా సైనికులు ఆయనను అవమానించడానికి ఈ ముళ్ళ కిరీటాన్ని తయారు చేశారు. ఆయనను యూదుల రాజా అని పరిహసిస్తూ రాజులు ధరించే బంగారు కిరీటానికి బదులుగా
పదునైన ముళ్లతో చేసిన కిరీటాన్ని ఆయన తలపై పెట్టి గట్టిగా నొక్కారు. ఆదికాండము 3వ అధ్యాయము 17-18 ప్రకారము ఆదాము చేసిన పాపం వల్ల భూమి శపించబడింది. ఆ శాపానికి గుర్తుగా భూమి మొండ్లను, గచ్చపొదలను మొలిపించింది. యేసుక్రీస్తు ముళ్ళ కిరీటాన్ని ధరించడం ద్వారా మానవాళిపై ఉన్న పాపపు శాపాన్ని తన తలపై మోసారు. అంటే మన శాపాన్ని ఆయన భరించి మనకు విడుదల ఇచ్చారు. సైనికులు ఆయనను వెక్కిరించడానికి ఆ కిరీటాన్ని పెట్టారు. ముళ్ళు ఆయన తలలోనికి దిగి రక్తం కార్చాయి. మనిషి చేసే పాపాల్లో ఆలోచనలు ముఖ్యమైనవి. మన అపవిత్ర ఆలోచనలకు, గర్వానికి ప్రాయశ్చిత్తంగా ఆయన తన తలపై ఆ వేదనను భరించారు. మనకు కిరీటాలు దక్కాలంటే యేసుక్రీస్తు ఈ ముళ్ళ కిరీటాన్ని ధరించడం తప్పనిసరి అయ్యింది. ఆయన ముళ్ళను భరించారు కాబట్టే మనకు మహిమ లభించింది. ఆయన అవమానాన్ని భరించారు కాబట్టే మనకు గౌరవం లభించింది. ప్రియ స్నేహితులారా, లోకమిచ్చే కిరీటాలు గర్వపడేలా చేస్తాయేమో, కానీ యేసు ధరించిన ముళ్ళ కిరీటం మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేసింది. ఆయన తల నుండి చిందించిన ప్రతి రక్తపు బొట్టు మన విముక్తి కోసం కురిసిన కృపావర్షమే. బైబిల్ చెప్తుంది, ప్రకటన 4వ అధ్యాయము 10-11లో, ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఇది సమర్పణకు గుర్తు. పరలోకంలో ఆ 24 మంది పెద్దలు తమ కిరీటాలను సింహాసనం ఎదుట పడవేయడం అంటే తమకు ఉన్న అధికారాన్ని, గౌరవాన్ని దేవుని అధికారానికి లోబరుస్తున్నారని అర్థం. ప్రభువా, మాకు వచ్చిన ఈ ఘనత మాది కాదు, నీ కృప వల్లే వచ్చింది అని ఒప్పుకోవడమే దీని ఉద్దేశం. దీనికి దేవుడే మూలమని అంగీకరించడం. మనం భూమి మీద విశ్వాసంతో పోరాడి జీవకిరీటం పొందినా ఆ పోరాటంలో మనకు శక్తిని ఇచ్చింది దేవుడే. అందుకే ఆ బహుమానాన్ని తిరిగి ఆయన పాదాల వద్ద ఉంచడం ద్వారా ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నారు. పరలోకంలో నేను సంపాదించాను అనే అహంకారానికి తావులేదు. అక్కడ అందరూ దేవుని మహిమను మాత్రమే చూస్తారు. మన కిరీటాల కంటే మన మహిమ గొప్పదని చాటి చెప్పడమే పరిశుద్ధులు తమ కిరీటాలను ప్రభువు పాదాల వద్ద వేయడం. మన కిరీటాలను ఆయన పాదాల వద్ద వేయడం అంటే ఆయనను అత్యున్నతమైన రాజుగా, మన విజయానికి కారణభూతుడిగా ఆరాధించడమే. పోరాటం ఉన్న చోటే ప్రతిఫలం ఉంటుంది. బైబిల్లో చెప్పబడిన ఏ కిరీటమైనా పోరాడి జయించిన వారికే దక్కుతుంది. కష్టం లేకుండా కిరీటం రాదు, శ్రమ లేకుండా విజయం వరించదు. ఎవరూ చూడనప్పుడు మీరు చేసే కృషికే విలువ ఎక్కువ. మీరు ఒంటరిగా ప్రార్థిస్తున్నప్పుడు, ఎవరికీ తెలియకుండా ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు, మీ లక్ష్యం కోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. ఆ రహస్య కృషికే బహిరంగమైన బహుమానం లభిస్తుంది. ఆగిపోవాలనిపించినప్పుడు ఎందుకు మొదలు పెట్టారో గుర్తు తెచ్చుకోండి. లోకం మిమ్మల్ని తక్కువ చేయవచ్చు, పరిస్థితులు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు, కానీ మీ తల మీద ఉండబోయే ఆ వాడబారిన కిరీటాన్ని ఊహించుకోండి. ఆ ఒక్క ఆలోచన మిమ్మల్ని పరిగెత్తేలా చేస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునికి స్తోత్రములు. ప్రభువా, ఈరోజు నీ వాక్యం ద్వారా నీవు మా కోసం దాచి ఉంచిన ఆ అక్షయమైన కిరీటాల గురించి తెలుసుకునే ధన్యతను మాకు ఇచ్చావు. మా పాపముల నిమిత్తం, మా శాప విమోచన కోసం నీవు ఆ ముళ్ళ కిరీటాన్ని భరించి మాకు మహిమ కిరీటాలను వాగ్దానం చేసిన నీ గొప్ప ప్రేమకు వందనాలు తండ్రి.
ఈ లోక సంబంధమైన వాడిపోయే కిరీటాల కోసం కాకుండా నిత్యమైన నీ బహుమానాల కోసం పరిగెత్తే శక్తిని మాకు ప్రసాదించండి. ప్రభువా, మాకు లభించే ప్రతి ఘనతను, ప్రతి కిరీటాన్ని నీ పాదాల చెంత పడవేసి నిన్నే ఆరాధించే దీన మనస్సును మాకు దయచేయండి. నీ వైపు చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి వారిని ఆత్మీయ యాత్రలో తోడుగా ఉండమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.